ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పౌలు శీలలు తమ అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవునిని స్తుతించటం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టండి. కానీ సర్వశక్తుడకు దేవునిని తన యొక్క మహిమ శక్తిని బట్టి ఏమండి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ మధ్యరాత్రి వేళ అననుకూల పరిస్థితుల్లో వచ్చారండి. అననుకూల పరిస్థితుల్లో స్తుతించారు. ఒకసారి ఊహించుకోండి, మిమ్మల్ని కూడా ఇక్కడ కాళ్ళు చేతులు బొండకేసి బిగించేసి స్తుతించమంటే ఒకసారి ఊహించుకోండి. ఊహా చిత్రం. మామూలుగా కూర్చోటానికి ఇలాగ సాపేస్తున్నాం మనం, హెచ్చరాక్టివ్ ఇచ్చి బొండలకి బిగితే మెదులుతామో మనం, బలహీనం కదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని ప్రతికూల పరిస్థితులను స్తుతించారు. మనం హాయిగా ఉన్న స్తుతించలేమని నా ఏడుపది, నా బాధ అది, నా పాయింట్ అది. అంతే కదా మరి. స్తుతిస్తే స్థితి మారుతుంది. హల్లెలూయా. చాలా చక్కగా జ్ఞాపకం చేశారు కదా. మరి ఎవరు? దావీదు గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు. సితారా తీసుకుని ఆయన పని ఏంటి? అంతే కదా మరి. ఆయనకి ఏం తెలుసు? దేవుని స్తుతించుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతించు. అంతేగాని 7 సైన్యంలో ఉన్నారు, నా బాబు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ గొర్రెల దగ్గర పాడేసాడు నా పని అని ఆ దిగులు, ఆ బాధ ఆయనకి ఏమీ లేదు. హాయిగా గొర్రెలు వదిలేసేవాడు, సితారా తీసుకుని ఏం చేసేవాడు అండి? దేవుని స్తుతించేవాడు. దేవుని అలా స్తుతిస్తూనే ఉన్నాడు. స్తుతించేవాడు మనుషుల దృష్టిలో ఉండడు కానీ దేవుని దృష్టిలో ఉంటాడు. స్తుతించేవాడు భౌతికమైన తండ్రి దృష్టిలో లేడు కానీ పరమ తండ్రి దృష్టిలో ఉన్నాడు. హల్లెలూయా. స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఉండకపోవచ్చు, కట్టుకున్నోడి దృష్టిలో ఉండకపోవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఉంటావు సుమ్మా. ఎస్, నిజమే కదా అబ్బాయి, నిజమేగా. మరి అటువంటి స్తుతించే దావీదుని దేవుడు ఏం చేశాడు? ఆ గొర్రెల దడ్డు నుంచే తీసుకుని వెళ్ళి, ఇప్పుడు చెప్పండి, స్థితి మారిందా లేదా? గొర్రెలు కాసుకునే స్థాయి నుంచి ప్రజలను పరిపాలించే స్థాయికి తీసుకెళ్లారు కదా. నిజమే కదా. స్తుతుల వలన సాధ్యమయ్యా అంటే సాధ్యమే కదా. దావీదుకి సాధ్యం అవ్వలేదా? మన స్థితులు మారాలంటే ఎందుకు మారవండి? ఇక్కడ మారలేదండి. ఎన్ని స్తుతులు చెప్తుంటే కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకటి, స్తుతించడం వలన సాధ్యమే కదా. మరి అబ్బాయి 6 రథాలు సుమారుగా 30 అడుగులు వెడల్పు ఉన్నటువంటి యెరికో కోట గోడల చుట్టూ ఇశ్రాయేలీలు 7 దినాలు 7 మార్లు తిరిగితే ఏమండి స్తుతుల శక్తితో యెరికో కోట గోడలు ఏమైపోయినాయండి? మీకు గుణపిచ్చి 9 అంగుళాల గోడ కూలబెట్టుకుంటూ కూలగడతామను ఏమండి? అటువంటిది 30 అడుగులు సుమారుగా 6 రథాల వెడల్పు ఉన్నటువంటి గోడలు స్తుతుల శక్తి ద్వారా సాధ్యం జరిగిందా లేదా? దేవుని యొక్క మహా విడుదల శక్తిని మనం చూడగలం కదా. వాళ్ళు ఆ విధంగా అలాగ చేస్తూ స్తుతిస్తూ 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 ఉండగా ఏమండి అకస్మాత్తుగా ఏం కలిగింది? భూకంపం కలిగి ఏం చేయండి? సరసన పునాదులు అదిరిపోయి ఖైదైన బంధకాలన్నీ ఊడిపోయి. నాకు ఒక డౌట్. ఏంటి ఆ డౌట్ అంటే, ఇద్దరు స్తుతించారు కదా, ఇద్దరు బంధకాలు ఓడాలి కదా. కానీ ఏంటి? వాక్యములు ఏముందో తెలుసా? అందరు బంధకాలు ఊడిపోయినాయి. అవునండి. కుటుంబంలో నువ్వు స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ ఇంట్లో ఉన్న బంధకాలను ఊడిపోతాయి. ముందు కుటుంబముగా మీరు స్తుతించడం మొదలైతే ఈదిలో ఉన్న వాళ్ళు బంధకాలను ఊడిపోతాయి. సంఘంగా ఇక్కడ మనం స్తుతిస్తే బంధకాలను ఊడిపోతాయి కదా. స్తుతుల శక్తి ద్వారానే అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేయగలడు? సాధ్యము చేయగలడు. ఇది ఎన్నోది అంటే మూడోది. నాలుగవదిగా మనం చూసినప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చూద్దాం. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచుట. చూడండి ఇక్కడ ఏమన్నారు? మీరు దేవుని యందు విశ్వసించండి.
అంటే విశ్వసించుట ద్వారానే అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేయగలడు? సాధ్యం చేయగలడు కదా. ఆయన అన్నాడు, ఓయ్ ఎవడైనను ఈ కొండ ఎత్తబడి సముద్రములో పడవేయబడినని చెప్పినప్పుడు తన మనసులో సందేహింపగా తాను చెప్పింది జరుగునని విశ్వసించినప్పుడు లేదా నమ్మినప్పుడు అది అలాగ జరుగును. హల్లెలూయా. ఏమండి, విశ్వసించినప్పుడు అసాధ్యమైన దానిని దేవుడు ఎందుకు సాధ్యం చేయడు సార్? చేస్తాడు కదా. మనము విశ్వసించినప్పుడు ఎందుకు దేవుడు చేయడు? ఎక్కడో మన విశ్వాసంలో లోపం ఉంది నాన్న. ఏమండి, అక్కడ దాకా వచ్చిందండి, చేతికి అందకుండా పోయింది అంటావుగా. ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు తీరుతాయి అనుకున్నామండి, అనుకునే లోపల మాయ అయిపోయిందండి. ఎన్నో పరిస్థితులు జీవితంలో ఏమండి అల్లకొల్లోలం గందరగోళ పరిస్థితులు కుటుంబంలో జీవితంలో ఉన్నాయి కదండి. ఇన్ని పరిస్థితులు జీవితంలో కుటుంబంలో వ్యక్తిగతంగా ఉంటే మనకు అనిపిస్తుంది, అయ్యా దీన్ని ఎలాగ సాధ్యం అండి? కావలసింది మనిషికి ఏంటో తెలుసా? నువ్వు విశ్వసించు. ఏమన్నాడు చెప్పండి? విశ్వసించండి. విశ్వసించకుండా, విశ్వాసము లేకుండా మనం ఉండలేం కదా. ఇప్పుడు గొలియాతును పడగొట్టాలి అంటే దావీదు క్రీస్తునందు అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నేను గొలియాతు దగ్గరికి నేను వెళ్ళగలను, ఎందుకంటే యుద్ధము చేసేది నేను దేవుని పేరట నేను యుద్ధము చేయబోతున్నాను, నా ప్రభువు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప విజయాన్ని నేను చూడబోతున్నాను అనే విశ్వాసముతో వెళ్ళాడు కాబట్టి గొలియాతును జయించగలిగాడు. అందుకే ఎబిలుకు రాసిన పత్రిక వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. అగ్ని బలమును ఏం చేశారండి? చల్లార్చారు. 11వ అధ్యాయం 33వ వచనం నుంచి చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలను పొందారు, సింహపు నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారుని ఏం చేశారు? తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ కూడా. విశ్వాసము ద్వారా ఎబిలుకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ద్వారా ఏం చేశారు నాన్న? రాజ్యాలే జయించారు. నేను అడుగుతున్నాను, విశ్వాసం ద్వారా అగ్ని బలమును చల్లార్చింది ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. విశ్వాసం ద్వారా సింహాల నోళ్లను మూసిన వారు ఎవరు? ఖడ్గదారులను తప్పించుకున్న వాళ్ళు ఎవరు? దావీదు. ఎవరండి? దావీదు. వీళ్ళందరూ ఎవరయ్యా? బలహీనులుగా ఉండి కూడా బలపరచబడిన వారు ఉన్నారు. వీరందరూ కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే. హల్లెలూయా. దేని ద్వారా అండి? కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే కదా. విశ్వాసం ఉంది కాబట్టి రాజుగారు అన్నారు, ఏయ్ నేను తంతు వాయిద్యాలు వాయిస్తాను, రాజ్యములో ఉన్న వారందరూ వచ్చి ఈ బంగారు ప్రతుకు నమస్కారం చేయండి అంటే అందరూ నమస్కరించారు, కానీ వీళ్ళు నమస్కరించారా? లేదు కదా. కారణం ఏమంటారు? కారణం ఏదైనా కావచ్చు. ఒకటే రీజన్ ఏంటంటే, తాను నమ్మిన తన యూదునికి తప్ప వాళ్ళెవరికి నమస్కరించారు. రాజ్యములో ఉన్న వారందరూ కూడా వచ్చి నమస్కరించారు, కానీ ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు అనేవారు నమస్కరించలేదు. కారణం ఏంటో తెలుసా? తాను విశ్వసించిన తన దేవునికి తప్ప ఎవరికి వారు నమస్కారం చేయరు. మీరు అడగొచ్చు, అడిగాడు రాజు, వాళ్ళు సరిగ్గా వినబడలేదేమోరా, మళ్ళీ వాయించండి అంటే వీళ్ళు అన్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము అనుదినము సేవించే మా దేవుడు మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను నీవు నిలబెట్టిన బంగారు పదం నీకుగా నమస్కారం మేము చేయం. అంటే అర్థం ఏంటంటే నీ దిక్కున్నోడికి చెప్పుకోమని అర్థం.
అందుకే అన్నాడు, ఒక్కంత కాదు 7 అంతలు చేయండి అని. అయినా తగ్గలేదు కదా వీళ్ళు, అగ్నిలోకైనా దూకేయడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటో తెలుసా? విశ్వసించిన నా దేవుడు నా పక్షంగా ఏదైనా చేయగలడు. అందుకే వాళ్ళు అగ్ని బలమును ఏం చేయగలిగారు? చల్లార్చగలిగారు. విశ్వాసం అనేది ఉంటే అగ్ని లాంటి శ్రమలు మనకు ఎదురవుతున్నాయి, వాటిని మనం ఛేదించగలం, వాటిలో మనం విజయాన్ని మనం చూడగలం, వాటిలో మనము నెమ్మదిని మనం చూడగలం, గొప్ప విజయాలు మన జీవితంలో మనము చూడగలం. ఎప్పుడు మనము చూడగలము అని అంటే చెప్పండి, విశ్వసించినప్పుడు మాత్రమే. యేసే అన్నారు, మీరు విశ్వసించండి, ఈ కొండను ఇక్కడి నుంచి పడి ఆ సముద్రంలో పడు అనంటే, సముద్రంలో పడు అనంటే, నాలాంటి ఓ పాస్టర్ గారు అన్నాడండి, నువ్వు విశ్వాసంతో కొండ ఇక్కడి నుంచి నువ్వు పో అంటే, ఓ పెద్దావిడి ఇంటి ఎదురుకుండా పెద్ద కొండ ఉందంట, మోకరించేసిందంట, కిటికీ తలుపులు తెరిచిందంట, యేసునామములో కొండ పో అని కిటికీలో చూస్తుందంట. ఏంటి వెళ్తుందా లేదని 6 సార్లు అందంట దీవెన కుమారి, వెళ్ళలేదంట. 7వ సారి కూడా అందంటే వెళ్ళినప్పుడు, ఆ పాస్టర్ చెప్పినప్పుడు అనుకున్నాను వెళ్తానప్పుడు. ఏంటంట, ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు అనుకుందంట ఏమని, మరి వెళ్తా, మరి ఎందుకు ట్రై చేసింది దేవుడే? అటువంటి బ్యాచ్ చాలామంది ఉంటారు, రక్తం ఏ చేయం. ఏమండే విశ్వసించుట ద్వారానే, విశ్వాసము ద్వారానే ఇటువంటి శక్తి కలిగిన కార్యాలు దేవాది దేవుడు మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రభువు చేస్తాడు కదా. ఇది ఎన్నోది? 4వది. 5వదిగా మనం చూసినప్పుడు, మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మనము పవిత్రంగా ఉన్నప్పుడు చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. మరియు యెహోషువ రేపు ఓకే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత, పవిత్రత అనేది మన జీవితాలలో మనము కలిగి ఉండకుండా అసాధ్యమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చెయ్యాలి అని అంటే దేవుడు చెయ్యలేడు. పవిత్రత కావాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఏమండి, దేవుణ్ణి నమ్మనప్పుడు మనం ఎలాగైనా ఉన్నామండి. అమ్మా, దేవుణ్ణి నమ్మినప్పుడు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, ఉండక్కర్లేదా? తలంపులు పరిశుద్ధంగా ఉండాలి కదా, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి కదా, ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలి కదా, చేసే కార్యాలు పరిశుద్ధంగా ఉండాలి కదా. జవాబుదారులుగా మనుషులకు కాదు, మనం దేవునికే జవాబుదారులమని ఉండాలి కదా. ఆ దేవుడు ఒక వ్యక్తిలో చూసేది ఏంటంటే పరిశుద్ధత. ఇప్పుడు దానియేలు అనే వ్యక్తి తీసుకెళ్లారు బానిసలుగా, ద్రాక్షారసం ఇవన్నీ ఎత్తో ఉంటే ఆయన అన్నాడు, మీ భోజనం వల్ల మమ్మల్ని మేము ఏం చేయము, అపవిత్ర పరుచుకోము, మాకేం కావాలన్నారు? శాకాహారం కావాలి, భోజనం కోసం. అదా రక్తమే చేయం ప్రార్థన చేసుకుని చెప్పకూడదు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒకడు ప్రార్థన చేసుకుని పోయినడితే తాగేసాడు రక్తమే చేయం. ఇక్కడ ఇదే తాగుతారని చెప్తున్నాం. మరి ప్రసంగం తగలయ్యా, మన వాళ్ళు ఫ్రీగా వచ్చేది వదలరుగా. ఒక పూట కూటు కొరకు జ్యేష్ఠత్వకు దేనికోసం? దానికోసం రక్తం ఇచ్చి ఉడిడి బతికేయండి. తిండి కోసం అపవిత్రపడి చేసుకున్నారా? లేదు కదా. తన పవిత్రతను వారు కాపాడుకున్నారు కాబట్టి ఆ పరిశుద్ధత వలన అనేకమైన కార్యాలు వారి జీవితంలో. అందుకన్నారు, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదురని ఉంటుంది దానియేలు గ్రంథంలో. ఏమన్నారండి? తమ దేవుని నెరుగువారు, దానియేలు గ్రంథం 11:32. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు పరిశుద్ధత వలన, వారు దేవునిని ఎరిగి ఉండుట వలన ఏం చేశారంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యములు. దేవునికి స్తోత్రం.
తమ దేవునిని ఎరిగి ఉన్నారు కాబట్టి తమను తాను దానియేలు పరిశుద్ధపరుచుకున్నాడు. కాబట్టి యెహోషువ అన్నాడు, ఇశ్రాయేలీయులారా, ఇదిగో రేపు యెహోవా మీ మధ్యన అద్భుతం చేయాలంటే మిమ్మును మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోండి. ఈ కోటాలు ఎందుకంటే ఆచారంగా కాదు, ఏదో మొక్కుబడికి కాదు రావడం. మనం ఇన్న దినాలు మనం ఏం చేయడం కోసం? పరిశుద్ధపరచుకోవడం కోసం కదా. దేవుడు మనం జీవితాల్లో కొన్ని కార్యాలు దేవుడు చేయాలి కదా. మన జీవితాల్లో మనం కార్యాలు మనం పొందుకోవాలి కదా. ఉదాహరణకి దానియేలు గురించి ధ్యానం చేసుకుంటున్నాం కదా. దానియేలు తన్నును తాను పవిత్రపరుచుకుని తన్ను తాను పరిశుద్ధపరుచుకున్నాడు కాబట్టి గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎస్, నిజమే. పరిశుద్ధత అనేది మన కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే పైకి పరిశుద్ధం లోన కుశుద్ధమను. పైకి పరిశుద్ధం కాదు, లోన పరిశుద్ధం కావాలి. అది కుశుద్ధం కాదు, వాచలేని ధనం కాదు, మచ్చనం అది కాదు. కావలసింది ఏంటో తెలుసా? వాక్యం చెప్తా ఉంది ఏంటో తెలుసా? నిన్ను నీవు పవిత్రపరుచుకుని పరిశుద్ధపరుచుకోవటం ప్రాథమికంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి నియమం. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధత కలిగి ఉండండి. ఇది ఎన్నోది? 5వది. ఆరోదిగా మనం చూచినప్పుడు మనము పలికే మన మాటలు, అదే మాట అంటే పలికే ఆ పలుకు, అంటే నేనేమంటానంటే అది విశ్వాసపుతో నోటుతో పలికే ఈ మాటను బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడంటే అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు. ఓ పాస్టర్గా చెప్పగలిగినా, పిల్లోడు ఇసుకించేస్తున్నాడు, నువ్వు తల పగలి సావరా అన్నాడు తల్లి నోడుతో. పిల్లడు ఆడుకుని అప్పుడు దాకా ఉన్నవాడు సైకిల్ వేసుకెళ్ళి ఆలుకెళ్తే ఉంటే రోడ్డు మీద నుంచి పడిపోతే కోరీలు ఆరి తల మీద ఎక్కితే తలకే 2 చెక్కలు అయిపోయిందండి. ఈ తల్లి అనేది నా పాడు నోరుతో అన్నాను, నా నోరు కాలిపోను, నా నోరు అయిపోను. అదిగే నోటు దొరదంటారు, దీన్ని నేచర్ యాక్టివేట్ ఎంతకన్నా ఇంకేం పలకలేం కదా. మరి నోరే కదా అని మనం ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. ఒకసారి అమ్మగారు చెప్పారు వాక్యం, అది చిన్న అవయవమే, దాన్ని ఏం చేయాలి? నియంత్రించుకోవాలి. నువ్వు పలికే పలుకు. ఆమేన్. నేను అంతకంటాను, ఏమీ లేనప్పుడే నేను పలుకుతాను. పలుకు దేవునికి స్తోత్రం. అది కావాలి మనకి. హల్లెలూయా. ఇప్పుడు వరకు దేవుడు అలా పలుకుతూ ఉన్నవి. చూడండి, యేసు ప్రభువు మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూస్తే, అందుకు ఆయన పొమ్ము. చూడండి యేసయ్య మాటలు ఏమంటున్నాడు? అందుకు ఆమె, కుమారి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం నిన్నేం చేసింది? అది మరి మనోడా, నెలలకు పోయేవాడిని ఒక రోజున లేపేస్తారు, రేజరాక్టివేట్ చేయ మామూలు కాదు కదా. మరి నీ మాటల్లో ఏం చేయాలి? ఎలిజా గారు ఎవరిని చూసి నేను మండపేటలో తిరిగాడు, ఏం చేశాడని వీళ్ళు నోరుని తగలయ్యా, రేజరాక్టివేట్ చేయి. ఒక రోజు నేను అన్నా, నువ్వు దేవుని యందు విశ్వసిస్తే బతుకుతావనే మాట ఆ పిల్లని బతికించేసింది. హల్లెలూయా. ఏంటి అందరూ చచ్చిపోతారు, ఈయనేంటి విశ్వసిస్తే బతుకుతాడేంటి? నీ మాటల్లో జీవం రావాలి ఎదరోళ్ళకి. దేవుని ఉన్న జీవం ఊడిపోయేలా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? విశ్వాసపు మాటలు పలకాలి. పలుకు, ఆ పలుకే అంటే పలుకు, విశ్వాసపు పలుకు మనం పలికితే నా దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యములు నా జీవితంలో చెయ్యగలడు. అంటే మన నోటికంత పవర్ ఉందంటే పవర్ ఉంది. సామెతల గ్రంథంలో అయితే అంటాడు, ఒకడు తన నోటి మాట ద్వారా తన ఫలమును అనుభవించాడని ఉంది. ఇంకొకడంట తన నోటి మాటను బట్టి వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడని ఉందంట. అందుకే మరణములు నాలిక వశము అన్నాడు. ఇవన్నీ నేను చెప్తున్నా. ఈ 2 ఎక్కడ పెట్టాడు దేవుడు అంటే ఈ నోటుతోనే పెట్టాడు ఖచ్చితంగా. అందుకే అన్న నోరు మంచిదైతే మాట్లాడినాము, నోరు మంచిదైతే, నోరు మంచిది కాకపోతే అవి ఎంత బాగా మనకి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
మనము విశ్వాసపు పలుకుల ద్వారా దేవుడు సాధ్యాలు అంటే నిజమన్నాడు. యేసు ప్రభువారు లాజరు లెమ్మను పలకగానే చనిపోయిన వాళ్ళు లేపబడ్డాడు కదా. ఏమన్నా శతాధిపతి దాసుడు అక్కడి నుంచి నేను ఇంటికి వస్తాను రా అంటే ఆయన అన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిని ఆయన అన్నాడు. అక్కడి నుంచే మాట మాత్రం సెలవిస్తే యేసయ్య ఏ సమయంలో మాట పలికాడో అదే సమయంలో తన దాసుడు బాగుపడ్డాడంట. ఏమంటే నోటు వాక్కి నోటు పవర్కి అంత శక్తి ఉంది. దాని వలన కూడా దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు. చివరిది 7వది. గత రాత్రి మనం ధ్యానించాం సహనము గురించి. ఎపిలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తే ఆయన ఓర్పు చదవండి. ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందాడు. అంటే నేనేమంటానంటే సహనం ఉండుట వలన దేవుడు కార్యాలు అసాధ్యమైన వాటిని దేవుడు ఏం చేస్తాడు. ఇప్పుడు వాగ్దానం గురించి దేని గురించి అంటే కొడుకు గురించి. అంటే సంతానం ఎత్తానన్నాడు కదా. 3 మనుషులు వచ్చారుగా, భోజనం పెట్టారుగా. వాళ్ళు వచ్చి మీదిటి కాలం వచ్చేటప్పటికి ఈవిడు పళ్ళని బయట ఆడేసి నవ్విందిగా. ఆవిడ నవ్వడానికి రీజన్ ఉంది ఏంటి, అప్పటికే గర్భం ఉత్తుల్యం అయిపోయిందని. చాలా నువ్వు ఎందుకు నవ్వలేదని నవ్వు. ఆయన ఏమన్నాడు, యెహోవా నాయన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అన్నారు లేదా, అన్నారు కదా. మరి అబ్రహాము గారు సహనముతో ఓర్పుతో ఉండటాన్ని బట్టే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమంటే ఆ వాగ్దానం నెరవేరే వరకు కూడా అబ్రహాము సహనముతో ఎదురు చూస్తున్నాడు. సహనం ఉండాలి. దేవుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. యోబు సహనం కలిగి ఉండలేదా? ఎప్పుడండి? ఆస్తి పోయినప్పుడు సహనం కలిగి ఉన్నాడు, పిల్లలు పోయినప్పుడు సహనం కలిగి ఉన్నాడు, శరీరం అంతా కూడా భయంకరంగా. మరి అదే స్థాయిలో మనం ఉంటే ఊహించుకుంటే మరి అలాగంటే ఒకసారి ఆ పొజిషన్లో మనం ఉంటే నిజమేగా. సహనం ఏది లేదు కదా, ఉందా? లేదుగా. నిజమంటాను, సహనం వలన కార్యాలు సాధ్యాలవుతాయి. సహనము లేకుండా సహించుకోకపోతే కార్యం జరగదు. దానికి నిదర్శనం ఎక్కడో కాదు. పిల్లల వలన సహించుకోద్దు, భర్త వలన సహించు, తోడు స్నేహితుల వలన సహించు. కానీ ఆ సహనం వెనకాల నువ్వు గొప్ప కార్యాలను దేవుడు చూడబోతున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. సేవకురాలు పక్షంగా దేవుడు చేసిన దేవుడు నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో నీ కుటుంబంలో పక్షంగా ప్రభు చేయబోతున్నాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. దైవజనురాలు మన ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభువా నీ పాదాలు చెంతకు చేరినైనా నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువా శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నాయనా. ఇంతవరకు నా ప్రభువా నీ దాసులను అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. మా జీవితాలలో వ్యక్తిగతంగా అయ్యా నాయన మా జీవితాల్లో ప్రభువా గోజాడి ప్రార్థన చేసే అనుభవం మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, రోదనము చేసి ప్రార్థన చేయాలి అయ్యా నాయన. నీ సన్నిధిలో గోజాడి ప్రార్థన చేయాలి నాయన. అలా చేసినప్పుడు నీవు కార్యాలు జరిగిస్తావని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా.
అయ్యా నమ్మికతో ప్రార్థన చేయాలని. అయ్యా నా తండ్రి, నా ప్రభువానికి స్తోత్రాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని మీరు మాట్లాడారు. ప్రభువానికి వందనాలు నాయనా. అయ్యా నమ్మి విశ్వసించి ప్రభువా అయ్యా నీ కార్యాలు పొందుకునే కృప దయచే తండ్రి, నీకు వందనాలు నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతించే అనుభవం మాకు దయచేయండి నాయనా. అయ్యా పౌలు శీలలు నాయనా తండ్రి చెరసాలలో వేస్తున్నప్పటికీ నాయనా అయ్యా అనుకూల పరిస్థితుల్లో కూడా నిన్ను స్తుతించే అనుభవం కలిగి ఉన్నారయ్యా. అయ్యా మధ్యరాత్రి వేళ నిన్ను స్తుతించినప్పుడు ప్రభువా నీకు వందనాలు. అయ్యా వారి బంధకాలతో పాటు అందరి బంధకాలు ఊడిపోని తండ్రి, నీకు వందనాలు నైనా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ యందు నాయనా విశ్వసించినప్పుడు ప్రభువా, విశ్వాసం ఉంచినప్పుడు నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు. ఈ కొండ వెళ్ళి సముద్రములో పడునుగాక అంటే ప్రభువా అది జరుగుతుందని మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నైనా సాధ్యమైన వాటిని నీవు సాధ్యం చేస్తావని నమ్మాలి, విశ్వసించాలి ప్రభువా. అలా విశ్వసించినప్పుడు నాయన అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రభువా నీవు చేయగల దేవుడవు, సమర్థుడు, శక్తిమంతుడు తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. నమ్మటము ద్వారా, విశ్వసించటము ద్వారా నీ కార్యాలు మేము చూస్తాము తండ్రి, నీ మహిమను మేము చూస్తామని ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నైనా. అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు. విశ్వాసపు పలుకులను మేము పలకటానికి అలా అయ్యా ప్రభువా బలహీనమైన మాటలు మా నోటంట రాకుండగా ప్రభువా అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి. విశ్వసించి మీరు మాట్లాడటానికి అయ్యా అటువంటి విశ్వాసము ద్వారానే కార్యాలు జరుగుతాయని మీరు మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు నాయనా. అలాగే మా నాయన మా జీవితాల్లో సహనం కలిగి ఉండాలని ప్రభువా, సహనము కలిగి ఉండటము ద్వారా తండ్రి నీకు స్తోత్రాలు. నీ కార్యం చూస్తామని నాయన యోబు తన జీవితంలో నాయన, అబ్రహాము తన జీవితంలో అయ్యా సహనము కలిగి ఉన్నారు కనుక ప్రభువా నీ కార్యములు నాయన నా తండ్రి వారు చూడగలిగారు తండ్రి. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. ఈ వాక్యం అంతా మా హృదయాలలో భద్రపరుచుకుని నాయనా అయ్యా నా తండ్రి నీ యందు మేము నమ్మిక ఉంచడానికి, గోచాడి ప్రార్థన చేయటానికి అయ్యా నిన్ను స్తుతించే వారముగా ఉండటానికి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవటానికి అయ్యా ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో ప్రభు, పరిశుద్ధపరచుకుంటారో ప్రభు వారి జీవితాల్లో నీవు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అటువంటి కార్యాలు పొందుకోవటానికి సహాయము దయచేయండి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిండలరకు, వాక్య వినవారెల్లరకు సదాకాలము తోడైండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.